నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ టేస్ట్తో అదిరిపోయే చెట్టినాడు స్టైల్లో పన్నీర్ రెసిపీని చూపించబోతున్నాను. ఇలా మనం ఎప్పుడు తినే పన్నీర్ కర్రీలా కాకుండా కాస్త డిఫరెంట్గా ఇలా చెట్టినాడు స్టైల్లో ట్రై చేసి చూడండి. రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. ఇలా మసాలా నూరి చేయడం వలన మరింత రుచిగా అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మరి నోరూరించి ఈ టేస్టీ పన్నీర్ కర్రీని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా మసాలా ముద్దను తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను, 1 టీ స్పూన్ మిరియాలను, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపును తీసుకోండి. సోంపు వేయడం వలన చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇన్ కేస్ మీ దగ్గర సోంపు అవైలబుల్లో లేకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క, 4-5 లవంగాలు, 2-3 యాలకులను తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక 5-6 ఎండుమిరపకాయలని తీసుకొని 1 నిమిషం పాటు దూరగా ఫ్రై చేయండి. ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇందులోనే ఒక 10-11 జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి. దీంతో గ్రేవీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకొని మళ్ళీ 1-2 నిమిషాల పాటు మంటను తక్కువగా పెట్టి బాగా ఫ్రై చేయండి. మరి ఎక్కువ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కొంచెం వేడై ఫ్రై అవుతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. సో ఇలా తీసుకున్న వీటిని నీళ్ళేమి వేయకుండా ఒకసారి మెత్తగా రుబ్బి తీసుకోండి. ముందుగా మనం వీటిని వీలైనంత వరకు ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకోండి. అలాగే పిడికెడంత కొత్తిమీర ఆకును కాడలతో సహా తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. అవసరమైతే లైట్గా కొంచెం నీళ్ళను వేసి ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. మనం చేసే కర్రీని రుచిగా తయారు చేసి మసాలా ముద్ద తయారైపోయింది. ఇప్పుడు మరో పక్కన మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. నూనె వేడయ్యాక ఒక బిర్యానీ ఆకును ఇలా చుంచి తీసుకుందాం. అలాగే సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఉల్లిపాయని సన్నగా ఇలా తరిగి తీసుకున్నాను. మీరు కావాలంటే లైట్గా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. ముందుగా ఉల్లిపాయల్ని ఇలా దూరగా ఫ్రై చేశాక ఇందులోనే ఫ్రెష్గా దంచిన 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన మసాలా ముద్దను తీసుకొని ఫ్రై చేయండి. మసాలా ముద్ద చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది లైట్గా సెపరేట్ అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ తక్కువ మంటపైనే బాగా ఫ్రై చేయండి. చూడండి, మసాలా ముద్ద ఒక 3-4 నిమిషాలు అయ్యేసరికి ఇలా బాగా ఫ్రై అయ్యి లైట్గా ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపును, రుచికి సరిపడా ఉప్పును, అలాగే 1 టీ స్పూన్ కారం తీసుకోండి. మనం మసాలాలో మిరియాలు, ఎండుమిరపకాయ వేసాం కాబట్టి ఈ కారం అనేది సరిపోతుంది. మీరు కారం కొంచెం ఎక్కువగా తినేవారైతే 1.5 టీ స్పూన్ వరకైనా కారం తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్నాక మసాలాలు ఏమీ మాడిపోకుండా కొంచెం నీళ్ళని వేసి బాగా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి ఒక 200 గ్రాముల పన్నీర్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసి తీసుకోండి. ఇలా పన్నీర్ ముక్కల్ని తీసుకున్నాక ఒకసారి స్లోగా పన్నీర్కి ఉప్పు, కారం, మసాలాలు పట్టేలా బాగా కలిపి తక్కువ మంటపైనే ఒక 2 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి స్లోగా కలపండి. ఇలా మనం ముందుగా మసాలాలతో పాటు పన్నీర్ని ఉడికించడం వలన పన్నీర్కి ఉప్పు, కారం, మసాలాలు బాగా పడతాయి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకోండి. మనం గ్రేవీ అనేది ఇలా ప్రిపేర్ చేసుకుంటే గ్రేవీ థిక్నెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అలాగే ఇందులోనే కొన్ని కరివేపాకుల్ని, 2-3 పచ్చిమిరపకాయలని వేసి మరొకసారి బాగా కలిపి 3-4 నిమిషాలు మంటను మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఉడికించామంటే కూర రెడీ అయిపోయినట్లే. 4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ మంచి గుమగుమలాడుతూ ఆయిల్ పైకి తేలి కర్రీ చక్కగా రెడీ అయిపోయింది. అలాగే చూడండి, కన్సిస్టెన్సీ కూడా మనం అనుకున్నట్లుగానే మరీ పల్చగా మరీ గట్టిగా కాకుండా గ్రేవీ కన్సిస్టెన్సీలా చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర ఆకును తీసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా చేసిన కూరని మనం చపాతీ కాంబినేషన్తో తిన్నా, లేదా పూరీలోకి తీసుకున్నా, జీరా రైస్, బగారా రైస్లోకి తీసుకున్నా చాలా చాలా బాగుంటుంది. ప్లెయిన్ రైస్లోకి అయితే ఇక్కడ చూపించిన దానికంటే ఇంకొంచెం స్పైసీగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. టుడే నేను చపాతీలోకి ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి మైల్డ్ స్పైసీగా చేసుకున్నానండి. మీరు కూడా మంచి టేస్టీగా ఇలా చెట్టినాడు స్టైల్లో పన్నీర్ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. అలాగే మీరు ఈ రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ట్రెడిషనల్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.